ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శుక్రవారం మెగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 2 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. తొలి రోజున కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ ఎన్జీఎఫ్ కార్యదర్శి మల్లెంపూడి రవి హాజరయ్యారు. తొలుత క్రీడా జెండా ఆవిష్కరించి టార్చ్ను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షారోన్, మేనేజర్ బ్రెడ్గెట్ జాకబ్, పీఈటీ బి వర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Ravi, and some of you know him already, those who have been going for different sports events in different places. We have met him because he was the secretary of School Games Federation, and he used to be organizing the many events the last years. So he is a native of Mallambudi, Tadepalli, Guntur district. He has a lot of academic record, as well as the record what he has gained through his much hard work and dedication. It is noted that he secured state 3rd rank in AP PE set. He was also the state decathlon silver medalist in athletics. During his college studies, he was athletic champion in Gopannapalam College, where he studied. He also had the privilege and the great opportunity to be appointed as a physical education teacher in the school where he did his schooling, that is in Nutaki. He has a long track record where we can find that due to his dedication and commitment, he was able to encourage many talented youngsters, particularly the school students for whom he worked. He has a long experience of 30 years of service in the field of education, and he was training many students to participate in various levels. ఈ స్కూల్ చూస్తుంటే ఎంతో అందంగా తయారు చేశారు మీ యాజమాన్యం కానీ, మీ పీడీ సార్ కానీ. ఇది చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. అసలు స్పోర్ట్స్ ఎందుకు ఆడాలి అనేది మనం ముందు తెలుసుకుందాం. స్పోర్ట్స్ గెలవటం కోసమో లేకపోతే పేరు కోసం కూడా, కానీ ముఖ్యంగా ఆరోగ్యం కోసం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం, ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. ఎంత సంపద ఉన్నా కానీ అది తినటానికి పనికి రాకుండా ఆరోగ్యం ఉంటే వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆటలాడేది ఒక్క ఫర్దర్ స్టడీస్కో లేకపోతే వేరే దానికో కాకుండా ఆరోగ్యం కోసం ఆడాలి అనేది పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆడాలి. ఇప్పుడు గేమ్స్ ఆడే 10 మంది పిల్లలు టీము ఆ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో ఒక ఆట ఆడుతూ ఉన్నప్పుడే మన యొక్క మానసిక స్థితి పెరుగుతూ ఉంటుంది. మానసిక స్థితి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే చదువు బాగా వస్తుంది. దానికోసమైనా ప్రతి ఒక్క పిల్ల ప్రతిరోజు ఒక ½ కంపల్సరీగా ఏదో ఒక ఆట ఆడినట్లయితే మీ యొక్క మానసిక స్థితి పెరగడానికి అవకాశం ఉంటుంది. దుగ్గిరాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా చిరంజీవి జన్మదిన వేడుకలను గురువారం రాత్రి దుగ్గిరాల రథం సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థానిక నాయకులు కేక్ను కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల ఎస్ఎస్ఎల్ నాయకులు పినపాటి కరుణాకర్, నొకతోటి రవి, పర్వతనేని హర్ష, లక్ష్మణ నాయక్, ఫిరోజ్, పసుపులేటి రవి యాదవ్, బొజ్జ బాలు యాదవ్, నిమ్మగడ్డ నాని, పేర్ల వంశీ, కంచెర్ల గోపాల్, కాగితాల చిట్టి, మేళం ఆనంద, కాకాని శ్రేణు, సాయి కిరణ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.